ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆగస్టు 22వ తేదీ శుక్రవారం తులరాశి వారికి ఇక ఈ బంధం వద్దు అనేంత విరక్తి అనేది కలుగుతుంది. మరి ఇంతకీ ఆగస్టు 22 శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ బంధం వద్దనిపిస్తుంది? అసలు ఇంతకు ఆ రిలేషన్ ఏంటి? ఏ వ్యక్తి మీరు రిలేషన్ను కట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా తులరాశిలో జన్మించిన జాతకులు ఆగస్టు 22 తేదీన ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చాలా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం తులరాశి వారికి సంబంధించి ఈ ప్రెసెంట్ టైంలో ఏ ఏ రంగాల్లో మీరు ఎలా రాణించబోతున్నారో, ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో చూసి తెలుసుకుందాం. ఈ సమయంలో తులరాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. కానీ మీరు మార్పునకు రెడీగా ఉండాలి. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా, అదేవిధంగా ఎలాంటి సుఖాలు వచ్చినా కూడా వాటిని ఒకే విధమైన ఆలోచనతో, ఒకే విధమైన చూపుతో చూడాలి. ఇక సరైన ప్రణాళికతో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా, స్థిరంగా మీరు ఉంచుకోవచ్చు. ఇక ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా, స్థిరంగా ఉంచుకోవచ్చు అంటే దాన్ని మీరు మార్చుకోవచ్చు అనమాట. ఆర్థికంగా మీరు ప్రెసెంట్ తక్కువగా ఉన్నారనుకోండి, దాన్ని మీరు మెరుగ్గా బెటర్గా చేసుకోవచ్చు. స్థిరంగా ఉన్నారనుకోండి అంటే ఏదైనా సరే కాస్త లోగా ఉన్నారనుకోండి ఆర్థికంగా, ఇంకా బెటర్గా మీ యొక్క సిచ్యువేషన్ మీరు చేంజ్ చేసుకునే సామర్థ్యం మీకు కలుగుతుంది అనమాట. ఆరోగ్యంగా ఉండడానికి మీ లైఫ్ స్టైల్పై కాస్త శ్రద్ధ వహించండి ఈ సమయంలో తులరాశి వ్యక్తులు. ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా తులరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది. మీ యొక్క ఎదుగుదలకు, పురోభివృద్ధికి కొత్త అవకాశాలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. మీ యొక్క టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఈ నెలలో, ఈ మంత్ ఎండింగ్ లోపు అస్సలు మిస్ చేసుకోవద్దు, వదులుకోవద్దు. మీ లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టుల పైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారండి. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. అలాగే ఆఫీస్లో మీ సర్కిల్ ఈ మంత్లో మీ వృత్తి జీవితంలో కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి తోటివారు, సలహాదారులతో ఎప్పటికప్పుడు నిత్యం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. కొన్ని సవాలు కూడా ఉండవచ్చు, కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు. మీ యొక్క కష్టానికి తగిన విధంగా తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే డబ్బు విషయంలో తులరాశి వారు చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండండి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు పైన దృష్టి పెట్టండి. విద్య లేదా మీ యొక్క నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది. ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్ వంటి పనుల కోసం కూడా చూడండి. ఇది డబ్బు సంపాదించడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీ బడ్జెట్ పైన ఒక కన్నేసి ఉంచండి. అవసరమైన సమయంలో మంచి డిసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తిని సంప్రదించండి. ఇక ప్రస్తుత సమయం ఈ యొక్క తులరాశి వారి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీరు సింగిల్గా ఉంటే గనక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారండి. ఇక మీరు రిలేషన్షిప్లో ఉంటే బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ యొక్క ఈ మంత్ అనేది మీకు చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు, చాలా ఫ్రీగా మూవ్ అవుతారు. ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు. మీ బంధం బలోపేతం పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా తయారవుతుంది అనమాట. ఎలా అంటే మూడో వ్యక్తి వచ్చినా కూడా వారికి మీరు అసలు తావు అనేది ఇవ్వరు. ఎందుకు స్ట్రాంగ్గా ఉంచుకోవాలి మీ రిలేషన్ అంటున్నాము అంటే, రాబోయే రోజుల్లో మూడో వ్యక్తి ప్రవేశించేందుకు మీరు అవకాశం ఇవ్వకూడదనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మీ మధ్య వేరొక వ్యక్తిని ఎంటర్ కానివ్వద్దు తులరాశి వ్యక్తులు. అలాగే తులరాశిలో జన్మించిన వ్యక్తులు మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ డైలీ రొటీన్లో క్రమం తప్పకుండా వ్యాయామం, పోషక విలువలు కలిగిన ఫుడ్ను యాడ్ చేసుకోండి. స్ట్రెస్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటూ ఉండి ఖచ్చితంగా మీలో మార్పులు వస్తాయి. ఇక తులరాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేకుండా బాధపడుతూ ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసి
గుళ్ళు గోపురాలంటూ తిరిగి తిరిగి ఎంతో మంది దేవదేవుళ్ళందరినూ కూడా మొక్కి చుట్టుప్రక్కల వారి యొక్క సూటిబోటి మాటలతో నానా బాధలు పడుతున్న తులరాశి వ్యక్తుల యొక్క కోరిక త్వరలోనే తీరబోతుంది. మీరు తల్లిదండ్రులయ్యే అవకాశం అనేది ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇన్నేళ్ల మీ యొక్క నిరీక్షణకు చక్కటి ఫలితం లభిస్తుంది. ఇకపోతే ఎంతో కాలంగా భూమి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ తులరాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదండి. కాబట్టి మీరు ఈ సమయంలో భూమి మరియు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా తులరాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది. అయితే మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి చక్కటి హౌస్ అయినా సరే మీరు సొంతం చేసుకుంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు. అలాగే చదువులో వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రాణిస్తారు. మీకున్న కోరిక మేరకు తులరాశి స్టూడెంట్స్ మీ గోల్ రీచ్ అవుతారు. అనుకున్న ర్యాంకును సాధిస్తారు. మంచి పేరును తెచ్చుకుంటారండి. ఇక మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది. ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనే కోరిక ఈ యొక్క ఇయర్ లోపు ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు తులరాశి వ్యక్తులు. దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సక్సెస్ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఇక అదేవిధంగా ఈ సమయంలో తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఆగస్టు 22 తేదీ శుక్రవారం తులరాశి వారికి ఇక ఈ బంధం వద్దు అనేంత విరక్తి కలుగుతుంది. మరి ఇంతకు అది ఏ విధంగా ఎటువంటి రిలేషన్ పైన కలుగుతుంది అని అంటే ఆగస్టు 22 తేదీ శుక్రవారం తులరాశి వారు ఎవరైతే గతంలో మీరు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని ఉన్నారో, ఆడవారైతే మగవారితో నుండి మగవారైతే ఆడవారితో, ఆ విధంగా మీరు మీ యొక్క ఆపోజిట్ జెండర్తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని ఉన్నారో అటువంటి వారు ఈ సమయంలో ఖచ్చితంగా మీ యొక్క ఆపోజిట్ జెండర్ మీ యొక్క పార్ట్నర్ని మీరు వద్దు అనుకుంటారు. ఎందుకంటే ఇక ఆ బంధం పని మీకు విరక్తి కలుగుతుంది. అసలు చిరాకు వస్తుంది అనమాట. మాట్లాడితే గొడవలు, చికాకులు, అనుమానాలు ఇవే జరుగుతూ మీ మధ్య కీచులాడుకుంటూ గొడవలు పడుతుండడం వల్ల ఇక ఒకరినొకరు ఇక ఏ విధంగా అంటే ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట. ఇక చివరికి అంటే ఆ రిలేషన్ కట్ చేసుకోవాలని చూస్తారు. ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తి నుంచి దూరంగా వచ్చేయాలని చూస్తుంటారు. కుటుంబానికి ఏ విధంగా దగ్గర కావాలని చూస్తారనమాట. ఆ విధంగా మీరు ఆపోజిట్ జెండర్తో వేరే ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే అటువంటి వారితో బంధం వద్దు అనేంత విరక్తి కలుగుతుందన్నమాట. సో చూసారు కదా తులరాశి, ఆగస్టు 22 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన మరి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.